హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ కవిత వంటశాల. ఈరోజు గులాబీ చెట్లు కొనాలనేసి మేము బయటికి వెళ్తున్నామండి. మా సిస్టర్ పాప అండి. మేము గులాబీ చెట్లు కొనాలనేసి మా గార్డెన్లో వేయాలని వెళ్తున్నాము. నేను వాయిస్ ఓవర్ ఎందుకు ఇస్తున్నానంటే కొంచెం వెహికల్స్ వెళ్తున్నాయి కదా, డిస్టర్బెన్స్గా ఉంటుంది. అందుకనేసి నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. చూడండి, మేము వెళ్ళే రూట్ ఇదన్నమాట. మనము డ్రైవింగ్ చేసేటప్పుడు కంపల్సరీ హెల్మెట్ పెట్టుకోండి. ఎందుకంటే మనము బాగా పోయినా కూడా ఎదుట వచ్చేవాళ్ళు సరిగా రారు కదా, అందుకనేసి హెల్మెట్ పెట్టుకోవాలి. కంపల్సరీ హెల్మెట్ ఉండడం వల్ల మన ప్రయాణం చాలా సేఫ్గా ఉంటుంది, బాగుంటుందండి. చూడండి, మేము వెళ్ళే చుట్టుపక్కల ప్రాంతాలు ఎంత బాగున్నాయో, గ్రీనరీగా ఉన్నాయి కదండి. ఆ సైడ్ అయితే పంట పొలాలు కూడా వేశారు. వచ్చేసామండి, మేము ఫ్లవర్స్ కొనేదానికి వచ్చాము. ఆ చెట్లని చూడండి ఎంత బాగున్నాయో. ఇన్ని ఫ్లవర్స్లో కూడా నాకు రెడ్ కలర్ ఇష్టం కాబట్టి ఫస్ట్ రెడ్ కలరే తీశాను. మై ఫేవరెట్ కలర్ రెడ్, తర్వాత వైట్, అవన్నీ చూస్తున్నానండి. ఇక్కడైతే చాలా కలర్స్ ఉన్నాయండి. చాలా కలర్స్, మిక్సింగ్ కలర్స్ ఉన్నాయి. రోజా పువ్వులు ఉన్నాయి, తర్వాత గులాబీ పువ్వులు పెద్ద పెద్దవి ఉన్నాయి, తర్వాత తీగ రోజా కూడా ఉన్నాయండి. తీగ రోజాలో వచ్చేసి 2 కలర్స్ ఉన్నాయి, వైట్ అండ్ రోజ్ అండి. నాకు తీగ రోజా కూడా కావాలనే చాలా రోజుల నుంచి నేను చూస్తున్నాను. అవి కూడా నేను తీసుకుంటానండి. ఎన్ని కలర్స్ ఉన్నా నాకైతే రెడ్ మీదకే మనసు పోతుంది. చూడండి ఎంత బాగున్నాయో. చూడండి, మళ్ళీ రెడ్ కలర్కే నేను వెళ్ళాను. రెడ్ అంటే అంత ఇష్టము. మీకు కూడా ఏ కలరో ఇష్టమో నాకు కామెంట్ సెక్షన్లో తెలపండి, ఓకేనా అండి. ఆ సైడ్ అయితే కొంచెం పెద్ద చెట్లు అండి. ఇవైతే చిన్న చెట్లు. మనకు చిన్న చెట్లు కావాలన్నా పెద్ద చెట్లు కావాలన్నా మనకు అక్కడ ఉన్నాయి. ఆ ఫ్లవర్ చూడండి ఎంత సైజు ఉందంటే చాలా పెద్దగా ఉంది. రోజ్ కలర్ అంటే అది చాలా బాగుందండి. ఇవి పాటలు వచ్చేసి ఈ ప్యాకెట్స్ అండి. 50 రూపీస్, 100 రూపీస్, 150, అలాగా మనకి ఏ రేట్లో కావాలన్నా ఆ రేట్లో ఉన్నాయండి. ఈ పువ్వులు అయితే చాలా బాగున్నాయండి. ఇంకా మనకు తెలిసిందే కదండి, మన లేడీస్కి పువ్వులు అంటే ఎంత ఇష్టమో. ప్రతి ఒక్కరికి కూడా పువ్వులు అంటే చాలా ఇష్టము. నాకైతే కోసి పెట్టుకోవడం కంటే ఇలా చెట్లకు ఉండి చూసుకుంటా మురిసిపోతా ఆనందంగా ఉండడమే చాలా ఇష్టం. ఓకే అండి, నేనైతే అన్నీ చూస్తున్నాను. లాస్ట్కు ఎన్ని చెట్లు మరి తీసుకుంటానో మరి. ఇక్కడ చూస్తుంటే చాలా చాలా కలర్స్ ఉన్నాయి. మిక్సింగ్ కలర్స్ అయితే చాలా బాగున్నాయండి. మరి ఏ కలర్స్ లాస్ట్కి నేను సెలెక్షన్ చేసి పెట్టుకుంటానో. ఫస్ట్ అయితే అన్నీ గబగబా చూసేస్తున్నాను, ఏ కలర్స్ ఉన్నాయి, వెరైటీ కలర్స్ అనేసి. వెరైటీ కలర్స్ అయితే మొత్తం ఉన్నాయండి. మొత్తం అయితే 20 రకాల పువ్వులు ఉన్నాయి, పూల కలర్స్ ఉన్నాయండి. 20 రకాలు ఉన్నాయి. ఇంకోటి మెయిన్ ఏంటంటే మనం తీసుకునే చెట్లు ఫస్ట్ చాలా బాగుండాలండి, పర్ఫెక్ట్గా మంచిగా ఉండాలి, సైజు కూడా బాగుండాలండి, తర్వాత హెల్దీకరంగా ఉండాలి. మెయిన్ హెల్దీకరంగా ఉంటేనే మనం తెచ్చుకొని చెట్లు నాటుకునేదానికి బాగుంటాయి. హెల్దీకరంగా ఉండేదానికి ఎలా కనిపెట్టాలంటే ఫస్ట్ చెట్లు చాలా ఫ్రెష్గా, ఫ్లవర్ కూడా చాలా ఫ్రెష్గా ఉంటుంది. తర్వాత వచ్చేసి మనం ఏం చేయాలంటే ముదురు చెట్టు ఉండేది తీసుకోవాలి. ఒక కొమ్మ, 2 కొమ్మలు ఉండేది చూసి తీసుకోవాలండి. అవి తీసుకోవడం వల్ల మనకు త్వరగా బతుకుతాయి. లేత చెట్లు తెచ్చుకోవడం వల్ల త్వరగా అవనేవి బతకవు. ఇలా ముదురు కొమ్మ ఉండేటి 2 కొమ్మలు ఉండేసేటి బాగా పెద్ద సైజులో ఉండేవి మనం తెచ్చుకోవాలి, ఓకేనా అండి. వాళ్ళని కూడా నేను అడిగాను, మీ దగ్గర అయితే ఇంత బాగున్నాయి, మా దగ్గర అయితే సరిగా రావంటే వాళ్ళ దగ్గర ఎరువు ఉందంట, ఎరువు చూపిస్తాను తీసుకోండి అన్నది. ఓకే అండి, ఇంటి దగ్గర ఏ విధంగా నాటుతానో చూపిస్తాను. బాయ్ బాయ్.